మూసీ రివర్ బెడ్ లో సర్వేశ్వరు అక్కడి వాళ్ళను ఒప్పించి ఖాళీ చేస్తున్న స్పెషల్ టీమ్స్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 11 కుటుంబాల తరలింపు. గండిపేట ఏరియాలో 32 షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు. గండిపేట ఏరియాలో 32 షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు. వారంలోనే రివర్ బెడ్ ఏరియాలో కూల్చివేతలు. మూసి రివర్ బెడ్ లో స్పెషల్ టీమ్ సర్వే మొదలైంది. అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళను ఖాళీ చేసేలా ఒప్పించడంతో పాటు వాళ్ళ ఇళ్లకు మార్కింగ్ చేసే పనిలో టీమ్స్ నిమగ్నమయ్యాయి. తొలి రోజు గురువారం రివర్ బెడ్ ఏరియాలోని పలు ఇళ్లకు టీమ్స్లోని అధికారులు మార్కింగ్ చేశారు. అక్కడి వారికి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి వివరించారు. సో పేద ప్రజలందరూ కూడా దయచేసి ప్రభుత్వాన్ని సహకరిస్తే కనుక మీకు కూడా మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటుగా వాళ్లకు ఉపాధి కల్పించేటువంటి ఒక అవకాశం కూడా ఇవ్వాల్సిందిగా నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోదు కదా, వాళ్ళకు తినడానికైనా రేపు గడవడానికైనా వాళ్ళకు ఒక ఉపాధి కావాలి కదా. ప్రభుత్వం తరపున ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, అంటే టెంపరీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సో టెంపరీ ద్వారా మీ ప్రభుత్వంలో చాలా రకాల పనులు జరుగుతూ ఉంటాయి. సో వాటిల్లో ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించే విధంగా చిన్న అవుట్సోర్సింగ్ జాబ్ అయినా కానీ కల్పిస్తే కనుక ఖచ్చితంగా వాళ్లకు మీరు ఒక అండగా ఉన్నట్టుంటుంది, ఒక పెద్దన్నలాగా మీరు అండగా ఉంటారు అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క పరిస్థితిలో కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.